అవతలివాడు తొందరపడి మాట తులాలంటే నీవు నిదానంగా మాట్లాడాలి అనేది ప్రాచీన భారతీయ నానుడి. శతాబ్ద కాలంగా హిందుత్వ భావజాలానికి జీవనాడిలా కర్తవ్య దీక్ష చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సైతం ఇదే తరహా గుంభన స్వభావంతో పనిచేస్తోంది. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్రలో మాట తులిన సందర్భాలు, దురుసు వైఖరి ప్రకటించినటువంటి దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. గతేడాది అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా విరాట్ హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్ణయించింది. 2025 సెప్టెంబర్లో దేశ రాజధాని హస్తినలో 3 రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశంలో భారీ వ్యూహ రచనకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశానికి 32 పరివార క్షేత్రాలను ఆహ్వానించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అష్టదిక్కుల్లో తన శ్రేణులను మోహరించాలని నిర్ణయించింది. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,00,000 హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని పథక రచన చేసింది. రాష్ట్రాల వారీగా ప్రాధాన్యత క్రమాన్ని సైతం ఖరారు చేసింది.